హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విలేజెస్లో దొరికేటటువంటి రేర్ కాయలు అనమాట. వాటి పేరే తంబకాయలు. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. తంబకాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం, వచ్చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చూపిస్తున్న కాయ చాలా లేతకాయ. ఇది కొంచెం ముదురుకాయ అనమాట. మరీ ముదురు అయితే కాదు, మరి ఈ సైజు ఉంటే పర్లేదండి. అంతకు మించి అంటే కనుక లోపల గింజ ఎక్కువైపోయి ఏంటంటే అది చాలా నారలాగా ఉంటుంది అనమాట. తినడానికి కూడా పెద్దగా అనిపించదు మనకి. ఇక్కడ చూడొచ్చు, చాలా మంచిదండి. మా డాక్టర్స్ కూడా చెప్తారు కదా, నార వస్తువులు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదని. పీచు పదార్థం అందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాయలు కూడా ఏంటంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కంటెంట్ని తగ్గిస్తూ మనకు ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తాయి అన్నమాట. చెడు పదార్థాన్ని తొందరగా బయట రిలీజ్ చేయడానికి కూడా పొట్టలో ఉన్నది ఇది చాలా బాగా ఉపయోగపడతాయి కాయలు. అంత హెల్తీ కాయలు అన్నమాట. మనకు సిటీస్లో చాలా తక్కువ దొరుకుతాయండి. విలేజెస్లో అయితే చాలా కాస్తూ ఉంటాయి కాబట్టి దొరికేస్తే చూడొచ్చు. ఈ కాయ లోపల నేను గింజను చూపిస్తున్నాను. ఈ గింజ అయితే పర్లేదండి. అంతకు మించి గనక పెద్ద సైజులో గింజలు గనక వచ్చాయంటే మాత్రము అవి అంత బాగోవు. చేసుకున్నా కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నీట్గా కడిగేసి కట్ చేసుకోవాలన్నమాట, చిన్న ముక్కల్లాగా. ఎందుకంటే పెద్ద ముక్కలు అయితే కనుక తినడానికి బాగోవు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని మనము కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాక దానికి సరిపడా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనం జస్ట్ ఒక 2 విజిల్స్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. లేతకాయలు కాబట్టి, లేదంటే 3 విజిల్స్ పడుతుంది అనమాట. ఇలా సరిపడా వాటర్ పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలన్నమాట. మనము 2 విజిల్స్కి బాగా ఉడికిపోతాయి. చాలా చాలా హెల్తీ అండి. చిన్నపిల్లలకైతే ఎక్స్పెషలీ జెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా తినాలండి. ఎందుకంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలాంటిది తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, 2 విజిల్స్కి నేను ఉడకబెట్టేశాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ జస్ట్ అలా అనగానే 2 విజిల్స్కి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయో. ఇలా ఉడకాలండి. అందులో వాటర్ కనుక మీకు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఆ వాటర్ని వంపేసేయండి. ఆ తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. పెనం పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్లోకి కొద్దిగా ఆవాలు, పోపు కామన్ అండి, నేను ఎక్కువ పోపులో కూడా ఎక్కువ వేసుకోవట్లేదు. అందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు అనేది నేను ఎండబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. చాలా రోజులు వస్తుంది, బాగా కూడా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు మనం అలాగా పోపు పెట్టేసుకోవాలి. ఇంకెక్కువ ఏం అవసరం లేదండి. 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకి కావచ్చు, లేదంటే రైస్లోకి అయినా సరే బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకున్నటువంటి తీసి పక్కన పెట్టేసాం కదా, ఆ తంబకాయల్ని కూడా ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలాగా వేయించాలన్నమాట. ఎందుకు 1 మినిట్ అంటున్నానంటే, ఒకవేళ కొద్దిగా వాటర్ ఏదైనా ఉంది అంటే అది కూడా డ్రై అయిపోతుంది అనమాట కాయల్లో చాలా ఫాస్ట్గా. అందుకని జస్ట్ ఒక 1 మినిట్ మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కలుపుకోవడం కోసం నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని శనగగింజల పొడి అంటారనమాట. వేరుశనగగింజల పొడి అంటారు కదా, అదనమాట. అదొకటి ఉంటే చాలండి, ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నేను ముందుగానే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది అనేసి. ఇది దాదాపు 1 మంత్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ వేసేసుకొని జస్ట్ ఒక 20 సెకండ్స్ చాలండి. అది వేసిన తర్వాత ఎక్కువ కూడా అవసరం లేదనమాట. ఆల్రెడీ పెనం చాలా హీట్లో ఉంటుంది కాబట్టి ఆ పొడి వేసిన వెంటనే మనకు బాగా తీసేసుకుంటుంది. చూడొచ్చు వేడిగా ఎంత బాగుందో. మా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.